नमस्कार, मी सौ मयुरी नराबार ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। बीआरएसच्या 10 वर्षाच्या राजवटीमध्ये आदिवासींसाठी काहीही केले नाही। सीएम रेवंत रेड्डी दीर्घकालीन समस्या सोडवण्यासाठी सकारात्मक आहे। माजी खासदार सोयम बापूराव पत्रकार बैठकीला हजर। आरटीसी बस स्टँडवर संक्रांती रांगोळी स्पर्धा, महिलांनी उत्स्फूर्तपणे सहभाग घेऊन रांगोळी रांगवली। सण आनंदात साजरा करून इच्छवणारे आगार व्यवस्थापक। सतत चालणारे नित्यान्नदान, कंदे श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। आजच्या सविस्तर बातम्या। माजी खासदार सोयम बापूराव म्हणाले की बीआरएसच्या 10 वर्षाच्या राजवटीमध्ये आदिवासींसाठी काहीही केले नाही। खोटे बोलून त्यांची फसवणूक झाली आहे आणि एकही आश्वासन पूर्ण केले नाही। परंतु सीएम रेवंत रेड्डी आणि तेलंगणा राज्य सरकारने आदिवासींना भेडसावणाऱ्या समस्या सोडवण्यासाठी सकारात्मक प्रतिसाद दिलेला आहे, असे ते म्हणाले। आदिवासी समाजाच्या वतीने मुख्यमंत्री रेवंत रेड्डी आणि सरकारचे विशेष आभारही त्यांनी व्यक्त केले। कंदे श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस प्रजासेवा भवनमध्ये शनिवारी पत्रकार परिषदमध्ये आयोजित केले होते। ते म्हणाले की आदिवासी आपल्या हक्कांसाठी आणि समस्या सोडवण्यासाठी अनेक वर्षापासून लढा आंदोलने करत आहे। सामान्य आंध्र प्रदेशामध्ये याकडे आजवर कोणीही सरकारने लक्ष दिले नाही आणि मुख्यमंत्र्यांनीही पहिल्यांदा सीएम रेवंत रेड्डी म्हणाले की आदिवासी समुदायाच्या प्रतिनिधींना आणि आदिवासींना वडिलांना भेटून ते मते गोळा करणे आणि अनेक समस्यांवर चर्चा करणे हे खरोखरच कौतुकास्पद आहे। నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఆదివాసులు వాళ్ళ సమస్యల కోసం వాళ్ళ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉండే, కానీ భారతదేశంలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అదే రకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఆదివాసుల గురించి పట్టించుకోలేదు। కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి అట్టడుగున ఉండే ఆదివాసి జాతులు కూడా ఇతర జాతులతోటి సమానంగా అభివృద్ధి కావాలన్న ఉద్దేశంతో మరి నిన్న ప్రత్యేకంగా ఆదివాసి సంఘ నాయకులతోటి ఆదివాసి ప్రతినిధులతోటి అందరినీ మరి నేరుగా హైదరాబాద్కు పిలిపించి మీ సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలు మీరు చెప్పండి, ఆ సమస్యల్ని తప్పనిసరిగా మా ప్రభుత్వం పరిష్కారం చేస్తుందని కూడా మాట ఇవ్వడం జరిగింది। మాటతో పాటు ఈ ఒక నిన్నటి మీటింగే కాకుండా ప్రతి సంవత్సరం కూడా 4 నెలలకు ఒకసారి మరి ఆదివాసీ మేధావులతోటి ఆదివాసీ ప్రతినిధులతోటి ఆదివాసీ సంఘ నాయకులతోటి చర్చించి వాళ్ళ సమస్యల్ని అప్పటికప్పుడు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం జరిగింది। కాబట్టి ప్రత్యేకంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆదివాసీ ప్రజల తరపున వారికి ప్రత్యేకంగా మేము ఆదిలాబాద్ తరపున ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది। ముఖ్యంగా ఇంత గొప్ప నిర్ణయం తీసుకొని ఆదివాసులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి కంకణం కట్టి మరి ఆదివాసీ సమాజాన్ని కూడా ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది। ఆనాడు నేను ఆత్రం సక్కు అదేవిధంగా ఇవాళ ప్రజెంటు వెడమబొజ్జు ఎమ్మెల్యే గారు కానాపూరు వాళ్ళ మీద కూడా మా ముగ్గురు మీద కాకుండా ప్రేమ్ సాగర్ గారు అదేవిధంగా విశ్వప్రసాద్ గారు అనేక తుడుందెబ్బ నాయకులు ఆదివాసీ సంఘ నాయకుల మీద డెకేటి కేసులు పెట్టి వాళ్ళను ఇబ్బంది పెట్టడం జరిగింది। కాబట్టి ఇవాళ ఆ ఉసురే మీకు తలిగింది కాబట్టి ఆ విధంగా మీ మీద కేసులు పడుతున్నాయి। కాబట్టి ఇప్పటికైనా
అయినా ఆ ప్రభుత్వం ఆ విధంగా మా మీద కేసులు పెట్టింది కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా మమ్మల్ని ఇబ్బందే పెట్టినారు ఆ ప్రభుత్వం తప్ప మా సమస్య ఎప్పుడు కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయలేదు. మేము ముఖ్యమంత్రిని కోరితే తప్పనిసరిగా ఏ కేసులు ఉన్నాయో పర్సనల్ కేసులు కాకుండా ఉద్యమ సమయంలో ఎన్ని అయితే కేసులు ఉన్నాయో ఆ కేసులన్నింటినీ కూడా తప్పనిసరిగా ఎస్పీల ద్వారా తెప్పించి దాన్ని పరిష్కారం చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. అంటే ఇంతకంటే గొప్ప నాయకుడు మాకు ఏనాడు కూడా దొరకలేదు. మాకు ఈరోజు మాకు ముఖ్యమంత్రి గారు దొరకడం చాలా అదృష్టం ఆదివాసులకు. కాబట్టి తప్పనిసరిగా ఆదివాసి సోదరులందరూ కూడా ముఖ్యమంత్రి మన కోసం ఆలోచిస్తున్నారు కాబట్టి మనం కూడా आलोचिंचाలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. आरटीसी डेपो मॅनेजर कल्पना म्हणाले की सर्वांनी एकत्र येऊन सण आनंदाने साजरे केले पाहिजे आणि नवीन वर्षाच्या नवीन आशा आणि आकांक्षा घेऊन पुढे गेले पाहिजे आणि त्या पूर्ण करण्याच्या दिशेने पाऊल टाकले पाहिजे. संक्रांती सणाच्या सर्वांना शुभेच्छाही देण्यात आल्या. संक्रांती दिनानिमित्त जिल्हा केंद्रातील आरटीसी बस स्थानकावर या परिसरामध्ये रांगोळी स्पर्धा घेण्यात आल्या. त्यांनी प्रमुख पाहुणे म्हणून स्पर्धेची सुरुवात केली. अनेकांनी उत्स्फूर्तपणे सहभाग घेतला आणि रंगबिरंगी रांगोळी रंगवल्या. यामध्ये सर्व उत्कृष्ट चॅलेंज सादर करताना 3 विजेत्यांची निवड करण्यात आली आणि अधिकाऱ्यांच्या हस्ते बक्षिसे देण्यात आली. तर कविताला प्रथम, राजेश्वरीला द्वितीय आणि सहाराला तृतीय पारितोषिक मिळाले. डेपो मॅनेजर कल्पना यासह आरटीसीच्या अधिकाऱ्यांनी भेटवस्तू देऊन त्यांचे अभिनंदन केले. प्रत्येकाला आनंदात सण साजरा करण्याचा असे ते म्हणाले. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ యొక్క నైపుణ్యాన్ని పరీక్షించుకొని ఆర్టీసీ ద్వారా బహుమానిస్తున్న మహిళా మనులందరికీ ఆర్టీసీ ఉపయోగించుకుంటున్న మహిళా మనులు మరియు ప్రయాణికుల కుమారి రాజేశ్వరి ఫస్ట్ ప్రైజ్. తెలంగాణకు ముగ్గుల పోటీలో కన్సోలేషన్ ప్రైజ్. తరపున బస్ స్టేషన్ ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ప్రయాణికులు అందరూ కాకుండా మా ఎంప్లాయీస్ పిల్లలు అట్లాగే మహిళా కండక్టర్స్, డిపోలో పనిచేసే సిబ్బంది అందరూ పాల్గొన్నారు. చక్కటి ముగ్గులు వేసిన ముగ్గురు విజేతలకి బహుమతులు, అట్లాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. బస్ స్టేషన్లో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులకు చాలా దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బస్ స్టేషన్లో సంక్రాంతిని ఉద్దేశించి ముగ్గుల పోటీలు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ముగ్గురు విజేతలకు గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. आदिलाबाद शहरातील प्रजासेवा भवन कॅम्प ऑफिस नेहमीच लोकांनी, काँग्रेस पक्षाचे नेते, कार्यकर्ते आणि चाहत्यांनी गजबजलेले असते. अनेक लोक कंदी श्रीनिवास रेड्डी यांना भेटायला येतात, तर संपूर्ण मतदारसंघामध्ये अनेक मुद्द्यांवर त्यांची सुनावणी आणि याचिकाही सादर केली जातात. तर त्यांचा स्वीकार केला जातो आणि त्यांच्या समस्या अतिशय संयमाने ऐकल्या जातात आणि त्यांना प्रोत्साहन दिले जातात. तर अशी ग्वाही ते देतात की दुसरीकडे काही जण तर आध्यात्मिकरित्या ही एकत्र येत आहे आणि नवीन वर्षाचे कॅलेंडर आणि डायरी शोधत आहे. तर ते कंदी श्रीनिवास रेड्डी यांना शाल आणि पुष्पगुच्छ देऊन सन्मान करतात आणि नवीन वर्षाच्या शुभेच्छा देतात. ले अकेले शेयर
रिमोट में आपको बोलेगा उससे कितना मैं बोलूँ जरूर चंद्रकांत साहब आप आ रहे चाय है ना अन्ना दिन चाय पिकल चाय थैंक यू इरफान भाई स्पेशली जनवरी फर्स्ट क्लास में थैंक यू और राज्याचे संयोजक गोडम गणेश म्हणाले की मुख्यमंत्री रेवंत रेड्डी यांनी राज्यातील आदिवासी भाग आणि आदिवासींना भेडसावणाऱ्या समस्या सोडवण्यासाठी अधिकाऱ्यांना सकारात्मक प्रतिसाद देण्याचे आणि आवश्यक त्या उपाययोजना करण्याचे आदेश आश्चर्यकारक आहे। तेलंगणा ही सरकारसोबत मुख्यमंत्री रेवंत रेड्डी यांचेही विशेष आभार मानले। ते म्हणाले की मुख्यमंत्र्यांनी आदिवासी हक्क संघर्ष समिती, तुडुंबदेब्बा, गोंडवाना पंचायत राज केंद्र, आदिवासी संघटना आणि लोकप्रतिनिधींसोबत डॉक्टर BR आंबेडकर राज्य सचिवालयात विशेष बैठक घेतली। शिक्षण, रोजगाराच्या संधी, रस्ते, वाहतूक, शेती, पिण्याचे पाणी आणि पुनर्रचना एजन्सी क्षेत्रातील GOV तर GVO क्रमांक 317 रद्द करणे हे आदिवासी बेरोजगार तरुणांसाठी विशेष DSC, घराचे भूखंड, अनुदान, झोपड्यांमध्ये राहणाऱ्या आदिवासींना इंद्रम्मा घरे असे अनेक प्रश्नही आहेत। तर सरकारी जमीन इत्यादी अपिलासह याचिका दाखल केलेली आहे। तसेच कोमरम भीम जयंती यांचे आयोजन अधिकृतपणे करावे असेही ते म्हणाले। తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు ఆదివాసీ కుల సంఘాలు, ఆదివాసీ ప్రజా సంఘాలు, రాయ్ సెంటర్ల పెద్ద మనుషులతోటి డాక్టర్ BR అంబేద్కర్ సచివాలయంలో దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా ఆదివాసీ సమస్యలు, హక్కులు, జీవోలు, చట్టాల గురించి సుదీర్ఘంగా ఆదివాసీ పెద్దల సూచనలు, సలహాలు తీసుకొని కొన్ని సమస్యలను అప్పటికప్పటికే రాష్ట్ర ఉన్నతాధికారులు CS గారికి, శాంతికుమార్ గారికి, అదేవిధంగా మినిస్టర్లకు ఆదేశాలు జారీ చేయడం, ఆదివాసీల సమస్యలకు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మరొకసారి రాష్ట్ర కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం। మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గోండవాన పంచాయతీ రాయ్ సెంటర్స్ 120 ఉన్నాయి కాబట్టి ఆ 120ని వెంటనే బిల్డింగ్ శాంక్షన్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం, కొమరం భీం స్టడీ సర్కిల్స్ను చాలు చేయాలని చెప్పడం, అదేవిధంగా ITI, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రాష్ట్ర ప్రభుత్వము ఆదివాసీలపై పెట్టినటువంటి ఆక్రమణ కేసులన్నీ మొన్న జైనూర్ సంఘటనతో సహా అన్ని కేసులను కూడా ఎత్తివేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం, అదేవిధంగా అంబేద్కర్ ఓవర్సీస్ కింద ఎవరైతే ఆదివాసీలు దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా నేను విదేశాల్లో చదవడానికి అవకాశం కల్పిస్తానని చెప్పడం, అదేవిధంగా ఇందిరా జల ప్రభ కింద ఎవరైతే బోర్లు లేనటువంటి వాళ్ళు ఉన్నో అందరికీ బోర్లు ఇస్తారు। ITDA ద్వారా స్పెషల్గా నిధులు కేటాయిస్తూ, అంటే ఎమ్మెల్యే కోట కింద కాకుండా ITDA ద్వారా ప్రతి ఆదివాసీ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేస్తానని చెప్తూ అనేక సమస్యలను పరిష్కారం కోసం చొరవ చూపుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారికి మరొకసారి పేరు పేరున ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుంబెబ్బ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। అదేవిధంగా దాంతోపాటు కొమరం భీం కాలనీ సమస్యను కూడా చెప్పడం, తాను సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా గణేష్ గారు మీరు చాలా రోజుల నుండి ఆ ప్రభుత్వ భూములు పోరాటం చేస్తున్నారు, ఆదివాసులకు తప్పకుండా భూమిని మీకు కల్పిస్తూ అక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది। కాబట్టి మరొక్కసారి కొమరం భీం కాలనీ నిర్వహణ కమిటీ, అభివృద్ధి కమిటీ, కొమరం భీం కాలనీ ఆదివాసీల పక్షాన కూడా తెలంగాణ राष्ट्र मुख्यमंत्री रेवंत रेड्डी గారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతున్నది। कंदी श्रीनिवास रेड्डी जे नेहमी लोकांच्या मध्ये असतात, लग्न समारंभ आणि आपुलकीने आमंत्रित केलेल्यांच्या त्यांच्या शुभ समारंभांना उपस्थित असतात। त्याचाच एक भाग म्हणून त्यांनी शुक्रवारी सायंकाळी शहरातील ओप्रिवेतू या फंक्शनहॉलमध्ये झालेल्या विवाह सोहळ्याला काँग्रेसच्या कार्यकर्त्यांसह हजेरी लावली। त्यांनी नववधूंना आशीर्वाद दिला आणि भेटवस्तू दिली आणि त्यांना शुभेच्छा दिल्या।
सामने के कैसे आप सर्च करता हूँ इसमें तेरा फोटो अभी बिग फैन ऑफ वेट ओके रेडी सर इधर सामने वेट वेट काय करायची निर्मल SP जानकी शर्मिला म्हणाल्या की तरुणांनी अंमली पदार्थ, गांजा आणि नशा यापासून दूर राहून चांगल्या मार्गाकडे वाटचाल केली पाहिजे. खानापूर येथे KPL सीझन 3 चा शुभारंभ प्रमुख पाहुणे म्हणून त्यांच्या उपस्थित झाला. यावेळी बोलताना SP म्हणाले की संक्रांतीच्या सणाच्या निमित्ताने त्यांनी तरुणांना न सोडता या लागीच्या सीझन 3 मध्ये सुरू केलेला आहे, तर या स्पर्धासाठी आमंत्रित करणे ही खूप आनंददायी असल्याचेही त्यांनी सांगितले. तरुणांनी अंमली पदार्थ, गांजा, दारूच्या आहारी जाऊ नये असे ते म्हणाले. तर देशाच्या विकासाचे प्रमुख कारण तरुणाईचे असल्याची ही माहिती त्यांनी दिली. स्पर्धेतील सहभागाची ही लकी ड्रॉद्वारे निवड करण्यात आली आणि नाणेफेक करून फलंदाजी करणाऱ्या संघाची निवड करण्यात आली. SP क्रिकेट स्पर्धेमध्ये सहभागी झाले, फलंदाजी आणि जल्लोषही केले. तर या कार्यक्रमामध्ये अतिरिक्त SP राजेश मीना, खानापूर CI साईदार राव आदी सहभागी झाले होते. అడిషనల్ సుధార్ గారికి స్వాగతం సుస్వాగతం. KPL సీజన్ 3 టోర్నమెంట్ ఫ్లాగ్ హాస్టింగ్. ఈరోజు నాకు చాలా సంతోషకరమైన రోజు, ఎందుకంటే ఫస్ట్ టైం ఖానాపూర్లో ఒక ప్రోగ్రామ్ అటెండ్ చేస్తున్నాను. నేను ఇప్పటి వరకు ఖానాపూర్లో ఏ ప్రోగ్రామ్ కూడా అటెండ్ చేయలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. సో ఐ వెరీ హ్యాపీ. అది కూడా యూత్తో ముడిపడి ఉన్న ప్రోగ్రాము నాకు పిలిచినందుకు నిర్వాహకులకి నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అండ్ నాకు చెప్పారు ఏంటంటే ఈ ఖానాపూర్ సీజన్ 3 IPL ఏమంటారు KPL సీజన్ 3 అనేది చేస్తున్నాం మేము. దీంట్లో అంతా చాలా పర్ఫెక్ట్గా చేస్తాము. ఖానాపూర్ రెసిడెంట్స్ ఆధార్ కార్డ్స్ అంతా వెరిఫై చేసి హిందూ ముస్లిం తేడా లేకుండా మిక్స్డ్ టీమ్స్ తయారు చేసి చాలా చక్కగా చేస్తాము అని చెప్పారు.
నాకు చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు సమాజంలో ఒక రకంగా ఉంది, కానీ మనం ఇక్కడ ఖానాపూర్లో చక్కగా హిందూ ముస్లిమ్స్ కలిసి ఒక సమాజంగా ఉండి మనం ఒక టీమ్గా ఉండి మనం ఈ క్రికెట్ మ్యాచ్ జరుపుకోవడం అనేది చాలా చాలా సంతోషించకరమైన విషయము. ఈ విషయంలో నిర్వాహకుల్ని నేను అభినందిస్తున్నాను. యూత్ మనకి చాలా ఉన్నారు. జనరల్గా యూత్ ఏం చేస్తూ ఉన్నారు అంటే బెట్టింగ్ లేదా ఇంకా వేరే ఇల్లీగల్ థింగ్స్లో బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ఖానాపూర్ యూత్ వచ్చి ఇలా మ్యాచ్ కండక్ట్ చేసుకుని ఒక ప్రొడక్టివ్ థింగ్ చేయడంకి మీరు పూనుకున్నందుకు మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ మాకు మంచి వెల్కమ్ ఇచ్చారు. डीएसपी जीवन रेड्डी म्हणाले की चायना मांजा खाण्याच्या या मनाई आहे आणि ते जे कोणी विकतो त्याला शिक्षा झाली पाहिजे. आदिलाबाद शहरामध्ये चायना मांजावर पोलिसांनी हल्ला करण्यात आला तर इच्छित या तपासणी करण्यात आली आणि सुमारे 50,000 किमतीचा चायना मांजा डीएसपीच्या नेतृत्वाखाली व्यापक तपासणीमध्ये जप्त करण्यात आला. या प्रकरणी नगर पोलीस ठाण्यात एका व्यक्तीविरुद्ध गुन्हा दाखल करण्यात आलेला आहे. यावेळी डीएसपी जीवन रेड्डी यांनी बंदी घातलेल्या चायना मांजा विक्रेत्याविरुद्धचे गुन्हे चुकीचे असल्याचा इशारा दिला. तर मांजा हे खाणे ह्या कायदेशीर गुन्हा असल्याचे म्हटले जाते. चायना मांजा विकत असल्याच्या या विश्वसनीय माहितीनुसार त्यांनी ही 1 टाउन आणि 2 टाउन निरीक्षकांसह अनेक दुकानांवर छापे टाकले. अशोक रोडवरील लक्ष्मी सीजनल शॉपचे मालक श्रीनिवास यांच्याकडे 50,000 किमतीचा बंदी असलेला चायना मांजा सापडल्याचे उघड झाले आहे. ఈరోజు మా గౌరవ ఎస్పీ గౌస్ ఆలం ఐపీఎస్ గారి ఆదేశం మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని ఈ కైట్స్ అమ్మే షాపులపై 1 టౌన్ ఇన్స్పెక్టర్ 2 టౌన్ ఇన్స్పెక్టర్ మరియు 1 టౌన్ 2 టౌన్ స్టాఫ్ సిబ్బంది సహకారంతో రైడ్ చేయడం జరిగింది. అశోక్ రోడ్లోని శ్రీలక్ష్మి సీజనల్ షాప్లో దానికి సంబంధించిన ఓనర్ కూరగాయల శ్రీనివాస్ అనే వ్యక్తి చైనా మాంజాను లోపల దాచిపెట్టి సీక్రెట్గా అమ్మడం జరుగుతుంది. అతని వద్ద నుంచి 50,000 రూపాయల విలువ గల పెద్ద ఎత్తున ఈ చైనా మాంజాను చరకాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. మేము ఈ కైట్స్ ఈ దారాలు థ్రెడ్స్ అమ్మేవారికి పోలీసు విజ్ఞప్తి ఏంటంటే చైనా మాంజాకు ఎలాంటి పర్మిషన్ లేదు. చైనా మాంజాను గవర్నమెంట్ నిషేధించింది. చైనా మాంజా అమ్మినా దాన్ని యూజ్ చేసిన చట్ట ప్రకారం నేరం. దయచేసి ఎవరు ఏ షాప్ వాళ్ళు కూడా చైనా మాంజా అమ్మద్దు. చైనా మాంజా అమ్మినట్లు తెలిస్తే మేము రైడ్ చేసి మీ మెటీరియల్ సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుంది. సెక్షన్ 125 BNS అండ్ ఎన్విరాన్మెంటల్ యాక్ట్ ప్రకారం చైనా మాంజా అమ్మడం నేరం. ఎఫ్ఐఆర్ నమోదు చేయబడుతుంది. దయచేసి ఎవరు కూడా మీరు అనవసరంగా కేసులు ఎన్నుకోవద్దు. చైనా మాంజా అమ్మద్దు. చైనా మాంజా మూలంగా ఎంతోమంది ప్రజలు తర్వాత బర్డ్స్ జంతువులు కూడా అది చైనా మాంజా దారం కింద పడినప్పుడు దాన్ని తట్టుకొని గాయాలకు పాలవుతున్నారు. కొన్ని ప్లేసుల్లో బైక్లపై వెళ్ళేవారు చైనా మాంజా తట్టుకొని కింద పడి చనిపోవడం కూడా జరిగింది. మెడ దగ్గర కళ్ళ దగ్గర గాయాలు కూడా కావడం జరిగింది. చైనా మాంజా అనేది చాలా గట్టిగా ఉంటుంది, అది తెగదు. మన బాడీపై దాన్ని తాకినప్పుడు అది మన శరీరం ఈజీగా తెగిపోతుంది. కాబట్టి చైనా మాంజాకి ఎలాంటి పర్మిషన్ లేదు. దాన్ని అమ్మితే చట్టరీత్యా నేరం. వారిపై పోలీస్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకుంటారు. जिल्हाधिकारी वडेरा समाज आणि वडेरा जातीचे तुच्छतेने पाहत असून त्यांच्या समस्या कोणालाही सांगाव्यात असे ते सांगायला मार्ग नसल्याची खंत वडेरा समाजाचे प्रतिनिधी व्यक्त करत आहे. त्यामुळे जिल्हाधिकारी कार्यालयाच्या बैठकीच्या सभागृहामध्ये अधिकृत वडेरा ओबांना जयंती कार्यक्रमावर आम्ही बहिष्कार टाकलेला आहे. तर त्यांनी शनिवारी आदिलाबाद शहरातील प्रेस क्लब येथे आयोजित पत्रकार परिषदेमध्ये सांगितले की त्यांना जिल्हाधिकारी कार्यालयाने आयोजित केलेल्या वडेरा ओबांना जयंती कार्यक्रमासाठी आमंत्रित केले होते. तेथे गेल्यास उच्च पदस्थ अधिकारी नसल्याची खंत ते म्हणाले. त्यामुळेच आम्ही या कार्यक्रमातून बाहेर पडलो आहो असे म्हणाले. जय वडेरा जय वडेरा जय ओबन्ना जय
ఈరోజు 218వ ఒడ్డె ఓబన్న జయంతి సందర్భంగా ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా మాకు ఇప్పటి వరకు ఏ అధికారిక ప్రోగ్రాం లేకున్నా ఈ గత 2 సంవత్సరాల నుంచి ఒడ్డె ఓబన్న జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మా ఒడ్డె ఓబన్న 218వ జయంతి సందర్భంగా మాకు బీసీ కార్పొరేషన్ నుంచి ఒక లెటర్ రావడం జరిగింది. దాని ప్రకారంగానే మా ఒడ్డర కుల బంధువులందరం మేము ఈరోజు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్కు వెళ్ళడం వల్ల అక్కడ మా ఒడ్డరులు వెనుకబడ్డ వాళ్ళు వీళ్ళకి ఏం తెలియదు అన్నట్టు ఏదో విధంగా కానీ మమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఒక ఎంఆర్ఓ లేడు, ఆర్డీఓ లేడు, కలెక్టర్ లేడు, ఎవ్వరూ లేరు. మా సాధకాలు, మా బాధకాలు, మా సమస్యలు ఎవరికైనా చెప్పుకుందామంటే ఒక ఆఫీసర్ లేనందువల్ల అక్కడి నుంచి మేము ఆ ప్రోగ్రాన్ని బైకట్ చేసి ఇక్కడ వచ్చి మా బాధలు మా పైన గింత నిర్లక్ష్యం, ప్రభుత్వం శాంక్షన్ చేసిన డబ్బులు కూడా వాళ్ళ దగ్గర ఉంచుకొని ప్రోగ్రాం చేయకుండా పై అధికారులు మాపై చిన్న చూపు చూస్తూ మమ్మల్ని గింత అవమానపరిచారు. కాబట్టి ఆ మూలంగా మేము అక్కడ ప్రోగ్రాన్ని బైకట్ చేసి ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అధికారులు కానీ ప్రతి ఒక్క ఆఫీసర్ కానీ మాపై శ్రద్ధ చూసి మా జయంతులు కానీ వర్ధంతులు కానీ ఏదున్నా అధికారిక ప్రోగ్రాంలలో ప్రతి ఒక్క ఆఫీసరు పాల్గొని మా సాధకాలు బాధకాలు విని మా కష్ట సుఖాలలో పాల్గొంచుకుంటారని మేము कोरुకుంటూ अधिकाऱ्यांना మేము విన్నవిస్తున్నాం. निर्मल जिल्हा केंद्रामध्ये दिवसेंदिवस वाहतुकीची समस्या वाढत असल्याने ती नियमित करण्यासाठी पावले उचलली जात असल्याचे प्रतिपादन जिल्हा पोलीस अधीक्षक डॉक्टर जानकी शर्मिला यांनी केले. तर एसपी राजेश मीना आणि टाउन सीआय प्रवीण कुमार यांच्या समावेमध्ये त्यांनी जिल्हा केंद्रातील जुने बसस्थानक आणि नवीन बसस्थानक आणि विवेकानंद चौक परिसरातील वाहतूक समस्येची पाहणी केली. काही ठिकाणी छोटे व्यावसायिक धक्के गाड्या रस्त्यावर आणत असल्याने वाहतुकीची समस्या वाढणार असल्याचे त्यांनी सांगितले. येत्या काही दिवसांमध्ये वाहतुकीला अडथळा न होता ऑटो स्टँड आणि गाड्या पार्क करताना याव्या यासाठी योग्य ठिकाणी व्यवस्था करण्यात येईल असे त्यांनी सांगितले. ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలకి కారణంగా ఏఎస్పీ రాజేష్ మన టౌన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ వీళ్ళిద్దరితో కలిసి ఈ ఏరియానంతా పరిశీలించడం జరిగింది. బేసిక్గా నిర్మల్కి ఎక్కువ ట్రాఫిక్ ప్రాబ్లం వచ్చేది ఈ చౌరాస్తా మంచిర్యాల మయూరి జంక్షన్ అండ్ అది బస్ స్టాండ్ జంక్షన్, ఈ 2 ఏరియాస్ వల్లే ట్రాఫిక్ కంజెషన్ అవుతుంది. సో కొన్ని ప్రదేశాలు గుర్తించాము. ఈ ఆటోల పార్కింగ్ ఎక్కడ తెప్పించాలి, లేదా ఈ సోపు బండ్లు ఎక్కడ పెట్టాలి, ఆ రోడ్ మీదకి ఎక్కువ ఎక్స్పాండ్ అయిన షాప్స్ కూడా వాళ్ళకి వార్నింగ్ చేయడం జరిగింది. 1 డేలో అవన్నీ కూడా వెనక్కి పెట్టుకొని ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా చేయాలని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీటింగ్ ఏఎస్పీ గారు తర్వాత మన టౌన్ ఇన్స్పెక్టర్ కలిపి అన్నీ డిఫరెంట్ అంటే ఆటో ఓనర్స్ ఒక రోజు, షాప్ కీపర్స్ ఒక రోజు డిఫరెంట్గా పిలిచి వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేసి మళ్ళీ వితిన్ ఒక 2-3 మంత్స్లో ట్రాఫिक रेग्युलराइज చేయాలని భావిస్తున్నాను. गरीब कुटुंबातून आलेले स्वतःच्या प्रयत्नातून मोठे झालेले 3 वर्षापूर्वी मोठ्या मनाने हाती घेतलेले नित्यानंदाचा हा कार्यक्रम आजही अविरतपणे चालू आहे. काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी अमेरिकेतून आदिलाबादला आल्यानंतर केएसआर फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रमही राबवले. त्याचाच एक भाग म्हणून हा अन्नदानाचा कार्यक्रम त्यांच्या प्रजासेवा भवनामध्ये रोज चालत आहे आणि अनेक लोक जेवण करून त्यांना आशीर्वाद देत आहे. పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండనువై సమరం నడుపుతవో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా
పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్నా, ఉద్యమ కాగడవైనావో కంది సీనన్నా. ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్నా, గుండె గుండెను తట్టినావు కంది సీనన్నా. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, సీనన్నా నీ వెంట నిరుపేదల చేయుతా. కంది సీనన్నా మాకు నువ్వే కొండంత, సీనన్నా నీ వెంట నిరుపేదల చేయుతా. కంది సీనన్నా మాకు నువ్వే కొండంత. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. बीआरएसच्या 10 वर्षाच्या राजवटीमध्ये आदिवासींसाठी काहीही केले नाही. सीएम रेवंत रेड्डी दीर्घकालीन समस्या सोडवण्यासाठी सकारात्मक आहे. माजी खासदार सोयम बापूराव पत्रकार बैठकीला हजर. आरटीसी बस स्टँडवर संक्रांती रांगोळी स्पर्धा, महिलांनी उत्स्फूर्तपणे सहभाग घेऊन रांगोळी रांगवली. सण आनंदात साजरा करून इच्छवणारे आगार व्यवस्थापक. सतत चालणारे नित्यान्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.